కొత్త స్టైల్తో సరికొత్త డిజైన్స్తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లగంటలో గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు లైర్ సాబ్. ఈ వారం మన గెస్ట్ తూర్పుగోదావరి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసి రిటైర్ అయిన మంచి ఆఫీసర్. ఆయన పేరు ఎస్ గోపాలరావు గారు. ఆయన పేరు తెలియని వాళ్ళు తూర్పుగోదావరి జిల్లాలో తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన పేరు తెలియని పోలీస్ ఆఫీసర్ ఎవరు ఉంటారు. ఎటువంటి కేసు అయినా ఆయన చేతికి వస్తే ఖచ్చితంగా ఆ కేసులో కన్వర్షన్ తీసుకురావడంలో ఆయన ముందుంటారు. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏమాత్రం తప్పు చేస్తే సరిదిద్ది ఆ కేసును తిరిగి ఛార్జ్షీట్ వేయిస్తారు. అటువంటి ఆఫీసర్. దానివల్ల తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడంటే రెండుగా డివైడ్ అయిన అమలాపురం కానీ తూర్పుగోదావరి జిల్లాలో కానీ పోలీస్ ఆఫీసర్కి ఎలాంటి కేసులు వచ్చినా ముందు గోపాలరావు గారి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. అలాంటి ఆఫీసర్ పరిచయం చేస్తున్నాం మీకు. ఆయన అడిగి కొన్ని కేసుల్లో ఎందుకు ప్రాసిక్యూషన్ ఫెయిల్ అవుతుంటుంది, కొన్ని కేసుల్లో డిఫెన్స్ ఎందుకు అప్పర్ హ్యాండ్ అవుతుంది, అసలు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎలా క్రియేట్ అవుతుంది అనే విషయాన్ని సార్ అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. గోపాలరావు గారు కంబైన్డ్ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఓ మంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పనిచేసి రిటైర్ అయ్యారు మీరు. సార్ సాధారణంగా ప్రతి కేసు క్రైమ్ జరిగింది అనుకోండి, అవునండి. క్రైమ్ జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్, ఇన్వెస్టిగేషన్, ఛార్జ్షీట్, ట్రయల్, జడ్జిమెంట్, ఈ ప్రాసెస్ నడుస్తుంటుంది. ఈ ప్రొసీజర్లో కొన్ని కేసులు అక్విడల్ అవుతాయి, కొన్ని కన్వర్షన్ వస్తుంటాయి. అంటే నేరస్తులు తప్పు చేయకుండా మరొకసారి భయం రావాలన్నా లేదా ప్రజల్లో ఒక భరోసా రావాలంటే ఖచ్చితంగా నేరస్తులు శిక్ష పడాల్సిందే. అవునండి. కానీ కొన్ని కేసులు ఎందుకో అవి వీగిపోతుంటాయి. దానికి రకరకాల కారణాలు కనిపిస్తాయి. ఇన్వెస్టిగేషన్ పార్ట్ అయినా రావచ్చు, లేదా సాక్షులు కానీ తారుమారు అవ్వచ్చు, లేదా కంప్లైంట్ ఒక్కోసారి విత్డ్రా అయిపోతుంటారు. ఈ రెండు రీజన్లు పక్కన పెడతాం, సాక్షులు ప్లస్ ఇది. కానీ ఈ ఐఓ చేసిన కొన్ని మిస్టేక్స్ కూడా పోతుంటాయి. అవునండి. అంటే ఐఓ కరెక్ట్గా చేస్తే ఆ చైన్ లింక్ కరెక్ట్గా కలిపితే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది రాకుండా చేస్తారు. కానీ ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చిందంటే డిఫెన్స్ వాళ్ళకి అదొక పెద్ద ప్లస్ అవుతుంటుంది. ఇదే రీజన్ ఉంటుందా, ఇంకా వేరే రీజన్స్ ఉంటాయా అన్నతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనగానే ఒక జ్యుడిషియల్ ఆఫీసర్కి సరైన ఆఫీసర్ లేకపోవడం, ఎక్కడో చెట్ల కింద కూర్చొని సలహాలు ఇస్తుంటారు. ఆ వ్యవస్థ నుంచి మనం బయటకు రావాలంటే ఏం చేయాలి? ప్లస్ ఈ 3 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు గోపాలరావు గారు బై ఛాన్స్ బై చాయిస్ నల్లకొట్టు వేసుకోవడానికి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. బై ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టిన నేను బీఎస్సీ వరకు అమలాపురాన్నే చదువుకున్నానండి. మా మేనమామ గారు, మామగారు ఒక పేరు మోసిన క్రిమినల్ లాయర్. మొత్తం లాయర్ కుటుంబం. ఇప్పటికీ కూడా మా కజిన్స్, మా బావమరుదిలో ఒక బావమరుది, వీళ్ళంతా కూడా లా చదివేరు. మొత్తం కుటుంబం లాయర్ చదివేరు. కానీ లేదు, అప్పటి మా మామగారు సలహా మీద నేను ఎంఎస్సీలో సీటు వచ్చినప్పటికీ నేను ఆంధ్ర యూనివర్సిటీ బిఎల్లో జాయిన్ అవ్వటం జరిగిందండి. నేను బిఎల్లో జాయిన్ అయిన తర్వాతే ఈ లా మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో ఉన్నటువంటి ఎక్స్పోజర్ ఇంకొక యూనివర్సిటీలో ఉంటుందని నేను ఏమి భావించట్లేదు. చాలా ఎక్స్పోజర్ ఉంది, చాలా నాలెడ్జి కూడా గెయిన్ చేయటం జరిగింది ఇక్కడ ఏయులో, ఆంధ్ర యూనివర్సిటీలో. ఏయులో అన్నీ కూడా బాగుంటాయి సార్. ఇంజనీరింగ్ కూడా టాప్, చాలా టాప్. 1980లో కంప్లీట్ చేశానండి నా లా. 77 to 1980. ఓకే. కంప్లీట్ అయిన వెంటనే అమలాపురాన్నే నల్లకోటు వేసుకోవటం జరిగింది. కోర్టుకు వెళ్ళారా? వెళ్ళారు. సీనియర్ ఎవరండి? మా మామగారే. మా మామగారు ఆఫీసులోనే 3 years నేను జూనియర్గా పనిచేయడం జరిగింది. అప్పుడు ఎంతో అప్పుడున్న సీనియర్స్ బట్టి మనం చదువుకున్న దానికంటే అనేక రెట్లు నాలెడ్జి సంపాదించుకోవడం కూడా జరిగింది. ఆ క్రమంలోనే నాకు క్రిమినల్ లా మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగింది, సివిల్ లాస్ మీద కంటే. ఓకే. అప్పుడే నేను జ్యుడిషియల్ ఆఫీసర్గా వెళ్ళాలని అనుకోలేదండి. ఏం చేద్దంటే నేను ఆ టెస్టులు రాయటం అవి నేను కూడా చెయ్యొచ్చు, వెళ్ళొచ్చు. కానీ నేను ఆ మార్గం ఎంచుకోలేదు. నేను పోలీస్ తరపునే పీపీగా ఉండాలనే మార్గం ఎంచుకున్నాను. సార్ మీరు లా చేశారు మామయ్య గారు ప్రోద్బలంతో. అవును. అయిన తర్వాత ప్రతి మనిషికి గోల్ ఉంటుందండి. అవును. సర్వీస్ మోటో చేద్దాం అనుకున్నారా, ప్రొఫెషనల్గా ఉందాం అనుకున్నారా మీ ప్రొఫెషనల్ని, లేదా కమర్షియల్ చేద్దాం అనుకున్నారా? అప్పట్లో
ఎంతో ప్రాక్టీస్ ఉన్నటువంటి ఆఫీసు వదులుకోవటం అనేటువంటిది ఒక రకంగా అది తప్పో రైటో నాకు తెలియదు, కానీ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అయితే నేను అవన్నీ వదిలేసుకున్నానండి. ఇంచేదంటే అప్పటికే 2-3 కోట్ల వరకు నేను జూనియర్నైనా నేనే చూసేవాడిని. మా సీనియర్ చెప్పిన వర్క్, ఓకే. మిగతా సెషన్స్ కేసులు రాజమండ్రి లాంటివి ఆయన చూసేవారు. అటువంటి స్థితిలో సడన్గా ఉద్యోగం మీద ప్రేమతో ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలి మనం అనేటువంటి ప్రేమతో నేను ఆర్థికపరమైనటువంటి విషయాలను పక్కన పెట్టి నేను ఉద్యోగానికి వెళ్ళటం జరిగిందండి. ఓకే. నిజంగా అప్పటికి జీతాలు నా స్థాయికి సరిపోవు, నేను ఫ్యామిలీ పెంచుకోవడానికే సరిపోదు గవర్నమెంట్ వారు ఇచ్చిన జీతాలు అప్పట్లో. సార్, ఫస్ట్లో మీరు తీసుకున్నప్పుడు మీ ఫస్ట్ ఇచ్చిన ఫైల్ ఏంటి? అండ్ బెయిల్ పేపర్లు బెయిల్ చూసారా లేదా ఏమేశారు? ఒకటి. రెండోది, అప్పట్లో సీనియర్ దగ్గర రాత్రి 11 వరకు ఆఫీసులో ఉన్న రోజులు అవి. అవును, 11 వరకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను జూనియర్గా ఉన్నప్పుడు, ఉద్యోగం లేకుండా అడ్వకేట్గా ఉన్నప్పుడే నాకు పోలీస్ ఫైల్స్ పరిచయం అవ్వటం, నా చేత అప్పట్లోనే పోలీసు వారు ఛార్జ్ షీట్లు రాయించుకోవటం అనేటువంటిది స్టార్ట్ చేశారు. ఓహో. సంఘసేవగా ఊరికినే. నాకు అంచేత ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాతే పోలీసు వారు పరిచయం అయ్యారు అనేటువంటి మాట తప్పండి. ముందే మీ పరిచయం. నేను అక్కడ ఉన్నప్పుడే జూనియర్ ప్లేడర్ గారు చాలా చురుకుగా ఉండటం చూసి మా ఆఫీస్కి వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా నాకు పలానా డాక్యుమెంట్ రాసి పెట్టండి, పలానా ఛార్జ్ షీట్ రాసి పెట్టండి అని అప్పట్లోనే నన్ను అడగటం జరిగింది. నేను వారి మీద ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ మీద ఉన్నటువంటి అప్పట్లో క్రేజ్ అనండి, ఇంకోటి అనండి, పోలీస్ మీద ఉన్నటువంటి క్రేజ్ అనండి, నేను రాయటం జరిగింది. నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత నేను ఇక ఏ దాంట్లోనూ వెనుతిరిగి చూడలేదండి. ఓకే. కాదు, మీరు ఫస్ట్ మీరు సీనియర్ దగ్గర మీ మామగారితో ఉన్నారు కదా? అవును. ఆ టైంలో మీరు చూసి తీసుకున్న ఫస్ట్ ఫైల్ ఏంటి? ఫస్ట్ ఫైలు అంటే నేను చేసిందా కాదు, మీకు మీ గురువు గారు ఇచ్చింది. మా గురువు గారు ఇచ్చింది అనంతలక్ష్మి అనేటువంటి ఆవిడ ఒక ప్రైవేట్ కేసు ఫైల్ చేసిందండి. ఆ ఫైల్ చేస్తే దాంట్లో ఏంటంటే తన భర్త తనను విడిచిపెట్టి రెండో వివాహం చేసుకున్నాడు అని. ఓకే. దాన్ని చదివి, నువ్వు చెయ్యరా, ఇది ప్రైవేటు కేసు అంటే, ప్రైవేట్ కేసు అంటే పోలీస్ కేసు కాదు, అవును, ఇద్దరు పార్టీలు ఉంటారు, ఇది సాక్ష్యాలు అయ్యి నువ్వే తయారు చేయి, వీలైతే నువ్వే ప్రవేశపెట్టు కోర్టులో, నేను ఉంటాను వెనకాల అని చెప్తే, దానికి అవతల చాలా ఉద్దండులైనటువంటి ఒక సీనియర్ మోస్ట్ లాయర్ అవతల నాకు అపీర్ అవుతున్నాడు. అచ్చా. సరే, నేను దాని మీద 494 IPC బైగమి, అవునండి, ఆ అఫెన్స్ని క్షుణ్ణంగా పరిశీలించి దీని మీద ఏమేం జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఏమి ఎవిడెన్స్ కావాలి, ఎంత ఎవిడెన్స్ కావాలంటే కోర్టు వారికి నచ్చుతుంది అనేటువంటి దాని మీద నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ కేసుని నేనే స్వతంత్రంగా ఇంక మా సీనియర్ గారిని అడగటం మానేసి చేయటం జరిగింది. విచిత్రంగా ఆ కోర్టులో గత 25 సంవత్సరాలుగా ఇలాంటి ప్రైవేట్ కేసు, బైగమీ కేసులో ఏమాత్రం శిక్ష పడనటువంటి కేసుని 2 సంవత్సరాలు జైలు శిక్ష వేయించడం జరిగింది మా అవతల ప్రత్యర్థికి. అవతల ప్రత్యర్థి తరపున ఉన్నటువంటి లాయర్ గారు చాలా పెద్ద లాయరు, చాలా ఏజ్డ్ పర్సన్ కూడా. ఆయన కూడా మనల్ని చాలా, అప్పట్లో ఈర్ష్యాద్వేషాలు, అసూయలు ఏమీ లేవండి, చాలా ఎప్రిషియేట్ చేయటం జరిగింది. నువ్వు చాలా కష్టపడి చేసి. మీరు ఎలా ప్రూవ్ చేశారండి అది రెండో పెళ్ళి? ఎలా ప్రూవ్ చేశారంటే, యాక్చువల్గా ఒక సెక్షన్కి అనేక పాయింట్లు ఏది యాడ్ అయితే కోర్టు నమ్ముతుంది అనేటువంటిది దాని మీద కామెంట్రీస్ చదవాలని. ఇప్పుడు ఎవరికి చదివి ఓపిక, దాని మీద ఉన్నటువంటి జడ్జిమెంట్స్ ఇవి ఎవరికి ఇప్పుడు అంత ఓపిక, సహనం లేదు. నేను ఆ స్టడీ చేయటమే కాకుండా ఆ జడ్జిమెంట్స్ చూసుకుని వాటికి అనుగుణంగా ఈవిడికి ట్రైనింగ్ ఇవ్వటం మా క్లయింట్కి, అలాగే ఈవిడి తీసుకొచ్చే సాక్షులకి ట్రైనింగ్ ఇవ్వటం, నేను అదే పనిగా పెట్టుకున్నానండి. అదే పనిగా పెట్టుకోవడం వల్ల మనం ఏ లీగల్ పాయింట్లు అయితే చెప్పాలని భావించామో అదే లీగల్ పాయింట్స్ వాళ్ళు
మక్కి హ్మ్. కోర్టులో చెప్పడం జరిగింది. అది నిజం కాబట్టి కోర్టు వారు నమ్మటం జరిగింది. శిక్ష విధించడం కూడా జరిగింది. అది నా సార్ ఫస్ట్ కేసులో సక్సెస్. ఫస్ట్ కేసు. సెకండ్ సెకండ్ కేసు మాకు మా ఆఫీస్‌లో ఒక స్టాండింగ్ క్లయింట్ ఉండేవాడండి. అతని కేసులన్నీ మా మా సీనియర్ గారే చూసేవారు. ఒక గృహ దహనం కేసులో అతను ఇరుక్కున్నాడు. గృహదహనం కేసులో ఇరుక్కుంటే అది సెషన్స్ కేసు అండి. సెషన్స్ కేసు అంటే తెలుసు కదా, అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టులో కాకుండా జిల్లాకి అసిస్టెంట్ వెళ్తాడు. సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతుంది. అవును. అది షెడ్యూల్ కూడా ఇచ్చేశారు. నేను సెషన్స్ కేసు అంటే అప్పట్లో మనల్ని ట్యాకిల్ చేయనివ్వరేమో అన్న ఉద్దేశంతో నేను ఉమ్. ఆ, దాని మీద పెద్దగా ఉమ్. చేయలేదు. ఉమ్. ఆ రోజున మా సీనియర్ గారు అయినటువంటి లీడర్ గారు రాజమండ్రి సెషన్స్ కోర్టుకి వెళ్ళటం జరిగితే ఇక్కడ అమలాపురంలో ఉన్న సెషన్స్ కేసుని అది పిలిచేయటం జరిగింది. ఆ. పిలిచేయటం జరిగితే మా గుమ్మస్తాలు అది వాయిదా అడిగితే వాయిదా ఇవ్వటం కుదరదు, వారు అల్లుడు ఉన్నాడు తీసుకురండి ఉమ్. అని చెప్పి జడ్జి గారు చెప్తే నేను భయపడుతూనే వెళ్ళానండి కోర్టుకి. వెళితే ఆయన చాలా మంచి జడ్జి, చాలా వివేకమైనటువంటి జడ్జి అప్పట్లో. ఆయన మీ మామగారు లేరు, టైం ఇవ్వటం ఎందుకు, ఆ, ఇది మీరు చెయ్యండి, ఏం ప్రాబ్లం ఏమి లేదు అని చెప్పి ఆయన ప్రోత్సహించితే నేను అసిస్టెంట్ సెషన్స్ అప్పటికి నేను 1 year కూడా కంప్లీట్ అవ్వలేదండి జూనియర్గా. ఉమ్. నేను 3 సాక్షుల్ని వరుసగా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసాను. ఉమ్. అంటే నాకున్నటువంటి ఈ పరిజ్ఞానంతో ఆ 3 సాక్షుల్ని చేయటంతో కేసు 99% వీగిపోయిందండి అప్పట్లో. ఓకే. తిరిగి వచ్చిన తర్వాత మా సీనియర్ గారు అదేంటి అసిస్టెంట్ సెషన్స్ నువ్వు అప్పుడే ట్యాకిల్ చేసేవేంటి అని చెప్తే మటుకు అని కోర్టులోనే కొంచెం నన్ను కోపగించుకుంటే పైనుండి జడ్జి గారు సార్ లీడర్ గారు మీకంటే చాలా సమర్థవంతంగా చేశాడు, అతన్ని ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ చేయకండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నుంచి మా సీనియర్ గారు మా మామగారే కదా, ఇంకా నన్ను ఇంకేమాత్రం వెనకంజ వేయనివ్వకుండా ఇష్టం నువ్వే చేయని చెప్పి అనేక కేసులు నాకు అప్పగించడం జరిగింది. వాటిలో చాలా కేసులు అంటే అప్పుడు డిఫెన్స్ లాయర్ కాబట్టి నేను ఎక్విట్ల మీదే కాన్సన్ట్రేట్ చేయటం వల్ల కేసులు పోవటం జరిగింది. తర్వాత ఈ అపాయింట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత మన వెర్షన్ చేంజ్ అయ్యిందండి. సార్ మీరు అక్కడ ఉన్న టైంలో అడ్వకేట్ ఉన్న టైంలో ఎక్కువ ఎక్విటీలు తీసుకొచ్చారు. అవును, కానీ కన్విక్షన్ కూడా వచ్చి ఉంటుంది ఎక్కడో దగ్గర. కన్విక్షన్ మాకైతే సాధారణంగా అప్పటి ఫుడ్ అడల్టరేషన్ కేసులు ఉండేవండి. అది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. అంటే ఇప్పుడు ఫుడ్ అడల్టరేషన్ కేసులే లేవు, ఎవరు పెట్టట్లేదు, అసలు అడల్టరేషన్ గురించి పట్టించుకునే నాదుడే లేడు. అప్పట్లో మా ఆఫీసులో చాలా కేసులు ఉండేవి. అవి ఎంత సమర్థవంతంగా చేసిన టెక్నికల్ అఫెన్స్లు కాబట్టి నేను సమర్థవంతంగా స్టడీ మెటీరియల్ అందించిన, మా మామగారు సమర్థవంతంగా చేసిన వాటిలో శిక్ష పడటం, అవి అపీల్లో ఎప్రిషియేట్ చేసి ఎక్విటల్ రావటం జరుగుతూ ఉండేది. అప్పుడు కొద్దిపాటి ఇంట్రెస్ట్తో అసలు ఫుడ్ అడల్టరేషన్ మీద ఆ రోజుల్లో ఏ జూనియర్ చేయనటువంటి సాహసం చేసి ఫుడ్ అడల్టరేషన్ కూడా నేను స్వయంగా చేయటం కూడా స్టార్ట్ చేశానండి విత్ ఇన్ 2 yearsలో. మా మామగారికి సాయంగా ఎవరు చేయరు. ఏం చేద్దంటే హైలీ టెక్నికల్ అఫెన్సెస్, హైలీ టెక్నికల్ పాయింట్లు. సెకండ్ కేసు చెప్పండి. సెకండ్ కేసు ఆర్సన్ కేసు మీకు చెప్పాను. అది తర్వాత నేనే కంటిన్యూ చేశాను. అది ఒక సాహసం అని చెప్పాలి. ఎందుకంటే 1 సంవత్సరం కూడా కంప్లీట్ చేయనటువంటి ఒక జూనియర్ ఆర్సన్ కేసు 10 years అండ్ అబవ్ పనిష్మెంట్ ఉన్నటువంటి కేసుని ట్యాగ్ చేయటం, చివరికి ఏంటంటే ఆర్సన్ కేసు మాకు ఎక్విట్లు వచ్చింది. సాధారణంగా మీకు బాగా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అని చెప్పారు, కల్తీ ఫుడ్ మీద. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ లేరు. అవును. ఓకే, ఒకవేళ ఫుడ్ తీసుకున్న తర్వాత శాంపిల్ తీసుకుని దానికి ల్యాబ్ పంపించాలి. అవును. ఆ ల్యాబ్ ఎక్కడో ఉంటుంది, మీకు రాజమండ్రిలోనో కాకినాడలో ఉంటుంది. అవును. ఆ రిపోర్ట్ రావడానికి కనీసం 3 నెలలు పడుతుంది. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు అందులో
బొద్దింక వచ్చిందనో, బల్లి వచ్చిందనో, లేదా ఇంకోటి కల్తీ వచ్చిందో ఇదంతా ప్రూవ్ చేయడం అయ్యే పనేంటి సార్ ఇది? అందుకే ప్రభుత్వం వారు పోలీసు వారికి కొన్ని కేసులు, మిగతా ప్రభుత్వ అధికారులకు కొన్ని కేసులు అప్పగించడం జరిగింది లాలో. అన్ని కేసులు పోలీసు వారే టేకప్ చేయటం, అన్ని కేసులు లేకపోతే ప్రజలే వాటిని ప్రాసిక్యూట్ చేయటం అనేటువంటిది జరగదండి. ఎందుకంటే ఆ ఫుడ్ అడల్టరేషన్ కేసులో ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ చాలా ఎక్కువ. ఫుడ్ శాంప్లింగ్ తీయటం, వాటిని ప్యాక్ చేయటం, తర్వాత ల్యాబొరేటరీకి పంపించడం, వీటికి స్పెషల్లీ ట్రైన్డ్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ మాత్రమే చేయగలుగుతారు. ఒక సామాన్య పౌరుడు కానీ లేదా పోలీస్ కానీ చేయలేరు. అందువల్ల ఏంటంటే ఆయా డిపార్ట్మెంట్లు ప్రస్తుతం అయితే నిర్వీర్యం అయిపోయినాయి అని చెప్పచ్చు. అంచేత ఇప్పుడు మనం ఫుడ్ అడల్టరేషన్లో బొద్దింక వచ్చినా, బల్లి వచ్చినా మీరు నేను చేసేది ఏమీ లేదు. ఏ డిపార్ట్మెంట్ ఏ పని చేయాలో ఆ పని చేస్తేనే న్యాయం జరుగుతుంది. సార్ బల్లి రావడం, బొద్దింక రావడం పక్కన పెడతాం. ఉమ్, ముందు అమ్మేవాడే దాన్ని కల్తీ చేస్తుంటాడు. అవును. ఇప్పుడు డాల్డా వేయడం, లేదా పూరి ఆయిల్ బాగా బాయిల్ అయిపోయిన ఆయిల్ తీసుకొచ్చి మరో వాడడం. వాటి అన్నిటికీ కూడా ఫుడ్ అడల్టరేషన్ ఇప్పుడు మారింది. ఫుడ్ అడల్టరేషన్ నామన్క్లేచర్ అది మారింది మొన్న 2 years 3 years బ్యాక్. అందువల్ల వాటిలో వీళ్ళు ఏంటంటే ప్రభుత్వం సంబంధించిన వారు పనిష్మెంట్స్ పెంచుకుంటూ పోతున్నారు తప్ప ప్రొసీజర్ సులభతరం చేయటం మానేశారండి. ఓకే. అది కాక ఇంత అధిక జనాభా ఉన్నటువంటి మన జిల్లా తీసుకుంటే 2-3 ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఉంటారో ప్రజలకి తెలియదు, ప్రభుత్వానికి తెలియదు, పోలీసులకి తెలియదు, వినియోగదారు సంఘం లాంటి వాళ్ళకి తెలియదు, ఎవరికీ తెలియదు. ఫుడ్ అడల్టరేషన్ కేసులు ఇప్పుడు 1 కూడా చూడలేదు. సార్ మీరు కోర్టులో. చెప్తున్న కల్తీ ఆహారం దీంట్లో బల్లి లేదంటే బొద్దింకలు ఏదో కామన్ అనుకోండి, ఇప్పుడు పడిపోతుంటే అవును, కాదన్న. అవును. కానీ కావాలని చేస్తున్న వ్యాపారస్తుల మీద ఆ, శిక్ష పడాలంటే ఉమ్. పోలీసులు ఏం చేయాలి, లేదా మీరు చెప్తున్న ప్రొసీజర్ ఎలా చేయాలి, కరెక్ట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి? పోలీసులు చేయటానికి ఏమీ లేదండి. పోలీసు అని కాదు అంటుంది, అదే. మీకు అది- ఫుడ్ అది- ఇన్స్పెక్టర్స్ అది కానీ. జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్స్కి జిల్లా ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ వారికి తెలియజేయాలి. మనం తెలియజేసి వారు అడిగినటువంటి ఆధారాలు వారికి ఇవ్వాలి. అంతేకాకుండా వారు ఒకవేళ కేసు పెడితే మీకు జరిగినటువంటి ఇది నేరం అనండి, అన్యాయం అనండి, ఏదైనా అనండి, మీరు కోర్టులో నిలబడి సాక్ష్యం కూడా చెప్పాలి. ఇన్ని జరిగిన తర్వాత మాత్రమే ముద్దాయి మీద కోర్టు వారికి చర్య తీసుకోవడం జరుగుతుంది. అంతే తప్ప ఇలా బల్లి పడింది అని పేపర్లోనూ లేకపోతే ఏదో మీడియాలోనూ బదనాం చేయటం వల్ల ఏంటంటే వాడికి క్రెడిట్ తగ్గొచ్చేమో తప్ప రెస్టారెంట్కి శిక్షలు ఏం పడవు. కేవలం మీడియా మీద ఆధారంతోటో లేకపోతే ఆ ఫోటోల్లో చూస్తున్నటువంటి ఎవిడెన్స్ మీదో శిక్షలు విధించడం అనేటువంటిది అసలు జరగదు. ఓకే సార్, ఇంకా మీకు బాగా నచ్చిన కేసులు చెప్పండి. అంటే మీరు పీపీ కాక ముందు అడుగుతున్నాను, మీకు బాగా నచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆఫీస్ అయితే నేను ఇప్పుడు కాదు, అప్పుడు ఏపీపీ కాకముందు. ఏపీపీ కాకముందు ఇదిగో మీకు నేను ఒక 49 బైగమీ కేసు చెప్పాను. ఒకటి తర్వాత ఇదోటి చెప్పారు. దాంట్లో శిక్ష వేయించాం. ఆ, ఈ ఆర్సన్ కేసులో శిక్ష లేకుండా చూసాం. 2 మా డ్యూటీలే కాబట్టి మేము సక్రమంగానే నిర్వర్తించాం. తర్వాత మీకు ఎక్కువ రైస్ మిల్లింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఒకటి ఉండేదండి అప్పట్లో. ఓకే. అంటే రైస్ మిల్లర్స్ ఇప్పుడులాగా విచ్చలవిడిగా నేరాలు చేయటానికి అప్పటి లేదు. రైస్ మిల్లింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఉండేది. ఆ కేసులు కూడా ఎక్కువ నేను చేసేవాడిని అంటే రైస్ మిల్. అలాగే ఈ సివిల్ సప్లైస్ని కంట్రోల్ చేస్తున్నటువంటి ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ కొత్తగా వచ్చింది. రేషన్ షాప్స్, రేషన్ బియ్యం అటువంటివి అవి కూడా నేను చేస్తూ ఉండేవాడిని. నా ఇంటర్వ్యూలో అడిగిన ప్రధానమైన ప్రశ్నలు కూడా అప్పటి ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ కొత్తగా వచ్చినటువంటి యాక్ట్ మీదే అడిగారు. మనం చాలా జూనియర్స్ ఈ యాక్ట్ గురించి తెలియదేమో అనుకుని, కానీ నేను ఆ యాక్ట్ చాలా తరువుగా ఉండి మా ఆఫీసులో అనేక కేసులు ఉండటం మూలంగా నేను చాలా ఆన్సర్స్ చేయడం వల్ల మనం 3-4 జిల్లాల్లోకి నేను 3వ అభ్యర్థిగా విజయం సాధించడం జరిగింది. ఏ సంవత్సరంలో నుండి? 1984లో. 84 నుండి ఏపీపీ. నేను అప్పటి నుంచి గవర్నమెంట్ సర్వీస్లోనే ఉన్నాను. 38 years కంప్లీట్ చేశాను. ఏపీపీ ఫస్ట్. ఏపీపీ ఫస్ట్, తర్వాత అసిస్టెంట్ సెషన్స్ కోర్టులో ఎడిషనల్ పీపీ Grade one, ప్రమోషన్ గ్రేడ్ 1, తర్వాత అసిస్టెంట్ సెషన్స్ కోర్టులో
పీపీ, తర్వాత సెషన్స్ కోర్టులో పీపీ, తర్వాత రాజమండ్రి ప్రిన్సిపాల్ కోర్టులో రిటైర్మెంట్, ఎస్ఎస్టీ యాక్ట్ మీద ఆ కోర్టులోనూ నేను 6 years పనిచేశానండి. నేను వాటి అమెండ్మెంట్కి సంబంధించినటువంటి అనేక విషయాల్లో అప్పటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా నా సలహాలు సూచనలు స్వీకరించడం జరిగింది. నేను అనేక సెమినార్లో ఎస్సీ యాక్ట్కి సంబంధించిన సెమినార్లో కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, ఈ జిల్లా నుంచి. ఓకే. ఏపీపీ వచ్చిన తర్వాత మీకు పోలీసు అనుబంధం బాగా దగ్గరే ఉంటుంది. మీకు అవును. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ బాగా ఇష్టం అనిపిస్తుంది. అవును. ఫస్ట్ కేసులో కన్విషన్ తీసుకొచ్చారండి. ఏపీపీ అయిన తర్వాత అండి చాలా ఉన్నాయండి, ఒకటి కాదు. ఇది ఒకటి రెండు చెప్పండి. 38 years బ్యాక్ సార్. నేను నాకు ఇప్పటికీ అంటే ఒక సూట్ కేసు పుచ్చుకుని నా అపాయింట్మెంట్ ఆర్డర్ పుచ్చుకుని రాజోల కోర్టులో జాయిన్ అవ్వడానికి వెళ్ళటం నాకు ఇప్పటికీ గుర్తుందండి, కళ్ళెదురుగుండా అది ఆ రీల్ కదలాడుతుంది. అప్పటి ఎస్ఐ గారు ఇప్పటికీ బతికే ఉన్నారు, అప్పటి సిఏ గారు కూడా ఇప్పటికీ బతికే ఉన్నారు. వారితో అప్పుడప్పుడు టచ్, అంటే నేను మొట్టమొదటగా జాయిన్ అయిన తర్వాత. వచ్చా అంటే మీ దగ్గరకు వచ్చి ఫస్ట్ ఫైల్ గుర్తుందా? గుర్తులేదు సార్. ఓకే సార్, మీ 30 సంవత్సరాల సర్వీస్లో అవును. చాలా కేసుల్లో మీరు కన్విషన్ తీసుకొచ్చారు. అవును. అంటే పర్టికులర్గా అప్పుడని కాకపోయినా, అవును. కానీ మీకు బాగా మనసుకు హత్తుకుపోయే కేసులు ఉంటాయి కొన్ని. నేను చాలా మట్టుకి మా ఈ డౌరీ హెరాస్మెంట్ కేసులు, నేను ఈ థెఫ్ట్ కేసులు, దొంగతనం కేసులు ఇటువంటివి నేను పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదండి. ఏంటంటే అవి 100కి 70-80 కేసులు పోలీసు వారు సెటప్ చేసిన కేసులేమో అని నాకు డౌటు అప్పట్లో. అంటే ఇంత టెక్నాలజీ అప్పుడు డెవలప్ అవ్వలేదు. ముద్దాయిని పట్టుకోవడం అనేటువంటిది పాత ట్రెడిషనల్ పద్ధతులే పాటించేవారు. అందువల్ల నాకు పెద్దగా ఏదో రికవరీ, గోల్డ్ రికవరీ చేశారు, సిల్వర్ రికవరీ చేశారు, వీడే దొంగ అంటే నేను పెద్దగా డ్యూటీ అంతే డ్యూటీగా చేసేవాడిని, కానీ నేను మనస్ఫూర్తిగా నమ్మిన కేసులు ఏమీ కాదు. ఆ రకంగా కొన్ని అబద్ధం కేసుల్లో కూడా శిక్షల పట్ల కూడా నాకు తెలుసు. కొన్ని నిజమైన కేసులు కూడా ఓడిపోవటం కూడా తెలుసు. నేను ఓడిపోయిన కేసు చెప్పండి. చెప్పలేమన్నట్టు వందల వేలును నేను ఏ కోర్టులో చేస్తే ఆ కోర్టు పెండెన్సీ ఎంత అనుకుంటున్నారు? 2,000, 3,000 పెండెన్సీ ఉన్న కోర్టుల్లోనే నేను చేశాను. మీరు ఎన్ని వందల్లో వేలలో ఒకటే గుర్తుందా? గుర్తులేదు. నేను ఆ చిన్న చిన్న కేసులు అవి అసలు గుర్తుపెట్టుకుని నేను అసలు జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత నేను అసలు వాటి గురించి చదవటం కానీ చూడటం కానీ. ఓకే సార్, దొంగతనం కేసులు ఉన్నాయనుకోండి, ఎందుకు పోతుంటాయంటే సాధారణంగా చెప్పేవాళ్ళు మీలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, అవును, అరెస్ట్ చూపిస్తున్నప్పుడు అవును ఆ స్టాక్డ్ విట్నెస్ పెట్టడం, అవును, ప్లేస్ ఆఫ్ అరెస్ట్ కూడా ఒకటే పెట్టడం వల్ల పోతుంటాయంటారు. వాస్తవం అంటారా? వాస్తవమే. ఈక్విట్లు అంటే కేసులు పోవటానికి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయండి. దాంట్లో ఇప్పుడైతే ట్రెండ్ మీకు చెప్పుకోవాల్సింది, అంటే ఇంటర్వ్యూ పరంగా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, యాటిట్యూడ్ ఆఫ్ ది జ్యుడిషియల్ ఆఫీసర్. యాటిట్యూడ్ ఆఫ్ ది జ్యుడిషియల్ ఆఫీసర్. ఇప్పుడు నా సర్వీసులో చాలామందిని మ్యాజిస్ట్రేట్ల దగ్గర నుంచి జిల్లా జడ్జెస్ వరకు నేను చూశానండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క నోషన్ అంటారేమో అది ఉంటుందండి. అంటే ఇప్పుడు కొంతమంది మ్యాజిస్ట్రేట్లు థెఫ్ట్ కేసులు అయితే ఏ ఎవిడెన్స్ ఉన్నా కన్విక్షన్ ఇస్తారు. ఇంకా వాళ్ళకి ఎవిడెన్స్ అనేటువంటిది పెద్దగా అవసరం లేదండి. థెఫ్ట్, వీడు దొంగతనం చేశాడు, వీడికి శిక్ష పడాల్సింది. కొంతమంది జ్యుడిషియల్ ఆఫీసర్స్ రోడ్ యాక్సిడెంట్ కేసులు ఏ ఎవిడెన్స్ ఎలా ఉన్నా సరే శిక్షేస్తారు, దాంట్లో క్వశ్చన్ లేదు. మీకు అర్థమైందండి? యాటిట్యూడ్ మూడు బట్టి ఉంటుందా? అంతే. కొంతమంది మ్యాజిస్ట్రేట్లు ఈ డౌరీ హెరాస్మెంట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ ట్రెండ్ అవుతుంది 498A, ఆ కేసుల్లో ఏ సాక్ష్యం చెప్పినా చెప్పకపోయినా శిక్షేస్తారు. దానికి ప్రాసిక్యూషన్ వారు సమర్థవంతంగా చేశారా, పోలీసు వారు సమర్థవంతంగా దర్యాప్తు చేశారా, ఇవన్నీ వాళ్ళకి ఏం అక్కర్లా, అనవసర విషయం. సార్ మీకు 38 సంవత్సరాల సర్వీస్లో మీ బాగా టఫ్ ఫైట్ ఇచ్చిన డిఫెన్స్ ఎవరండి? డిఫెన్స్ సర్టిఫికేట్ ఉన్నారా? చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ నాకు గుర్తే. మీకు చెప్పమంటే కూడా చెప్తాను. నేను ఫస్ట్ రాజోల్లో ఇంచుమించు 2 దఫాలుగా 4 సంవత్సరాలు
ఒక పీరియడ్ 4 సంవత్సరాలు ఒక పీరియడ్ రాజోల్లోనే చేశాను. రాజోల్లో ఉన్నటువంటి 4, 5 చాలా ఉద్దండులైనటువంటి డిఫెన్స్ లాయర్స్ దగ్గర నేను నేర్చుకున్నాను కూడా. ఇప్పుడు మా మామగారు అయితే జిల్లా వ్యాప్తంగా క్రిమినల్ లాయర్గా పెద్ద పేరు. అలాగే రాజోల్లో కూడా అంత కాకపోయినా చాలా ఉద్దండులైనటువంటి అడ్వకేట్స్ ఉన్నారు. వారితో ఇప్పటికీ నా పరిచయాలు ఉన్నాయి. వారితోటి చాలా నేర్చుకున్నాను కూడా. ఆ రాజోలు తర్వాత నేను పెద్దాపురాన్ని చేశానండి. వెరీ షార్ట్ 2 years. పెద్దాపురం అప్పట్లో చాలా జ్యూరిస్టిక్షన్. అసలు కేసులే 3000 పెండెన్సీ ఉండేది. పొద్దుటి నుంచి కూర్చుంటే సాయంకాలం 7 గంటల వరకు కూడా కేసులు జరుగుతూనే ఉండేవి. అక్కడ పెద్ద నేను నేర్చుకోలేదు, కానీ అక్కడ కూడా ఒకళ్ళిద్దరు లాయర్స్ చాలా ఎక్కువగా చేసేవారు. చాలా సమర్థవంతంగానే చేస్తున్నారు మనల్ని తట్టుకునేలాగా అని మీరు అనుకున్నారు? నేను అనుకునేవాడిని. తర్వాత కాకినాడ అండి. కాకినాడ వచ్చిన తర్వాత పోలీస్ ఎక్స్పోజర్ పెరిగింది. ఎంచింత అడ్వకేట్స్ కాబట్టి కాకినాడలో కూడా ఇంచుమించు more than 9 years చేశాను 2 దఫాలుగా. ఎస్పీ ఆఫీస్ దగ్గరగా ఉండటం, ప్రతి కేసులోనూ వచ్చిన ఎస్పీ గారు ఎవరైనా సరే, ఇక్కడ మంచి లీగల్ అడ్వైజర్ ఎవరు అంటే, అప్పుడు సర్వీస్లో ఉన్నాను నేను, అఫీషియల్లే ఎవరు అని అడగటం, నా పేరే సూచించటం. నేను అప్పటి టైంలో వాళ్ళందరికీ సలహాలు సంప్రదించేవి ఇవ్వటం. అనేక కేసుల్లో ఎన్కౌంటర్స్లో కానీ, లాకప్ డెత్స్లో కానీ, హైకోర్టులో ఏబియస్ కార్పస్లో పడ్డప్పుడు కానీ, ఇవన్నిటికీ పోలీసు వారికి నేను అత్యంత సమర్థవంతంగా డ్రాఫ్ట్లు తయారు చేయటం, అక్కడ హైకోర్టులో ఫైల్ చేయించడం, అటువంటివి నేను ఎక్కువ చేసేవాడిని. ఒక ఎన్కౌంటర్ గురించి చెప్పండి. ఒక ఎన్కౌంటర్ కేసు గురించి. కౌంటర్ అంటే ఏమి లేదు సార్, ఒక రకంగా నా దృష్టిలో అయితే తప్పు ఒక కోణంలో చూస్తే, రెండవ కోణంలో చూస్తే ఒప్పు. మీకు అంటే అడ్వైస్ తీసుకున్న ఒక కేసు గురించి చెప్పండి. ఎస్, నాకు చాలా గుర్తున్నటువంటి కేసు ఏంటంటే అమలాపురందే. అమలాపురంలో కొంతమంది నేరస్తులు భర్తలు ఇళ్ళ దగ్గర లేకుండా ఉండటం చూసి, ఇది మంచినీళ్ళు కావాలి, లేకపోతే మీ భర్త గారు పంపించారండి ఏదో ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి వచ్చి, లోన్లీగా ఉన్నటువంటి ఆడవాళ్ళ యొక్క ఆనుపాలను పరిశీలించి వారిని హత్య చేసి బంగారాలు, వెండి, డబ్బు దోచుకెళ్ళిపోవటం. ఇలా వరుస క్రమంలో 2-3 జరిగినాయి. జరిగితే ముద్దాయిలు చాలా కాలం వరకు తెలియలేదు. తర్వాత పోలీసు వారు వారిని గుర్తించడం జరిగింది. కోర్టుకి తీసుకెళ్ళేటప్పుడు, లేకపోతే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళేటప్పుడు, మీరు అది క్రాస్ చేసే ఉంటారు, అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది మీరు వచ్చేటప్పుడు, అమలాపురం నుంచి అంబాయిపేట వచ్చేటప్పుడు. అవును. ఆ బ్రిడ్జ్ దగ్గర ఖాళీ స్థలం కూడా ఉంటుంది. అక్కడ పాస్కని ఆఫ్ చేస్తే అదే గన్నం, ఎస్కార్ట్ పోలీసు వారి దగ్గర ఉన్నట్టు గన్నం లాక్కుని వారు ఇచ్చేయటం జరిగింది. దాని మీద అక్కడ 2 ముగ్గురు అనుకుంటాను, నాకు ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్. అక్కడ ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ చేసిన తర్వాత సహజంగా తెలుసు కదా మీకు, మానవ హక్కులు ఇవన్నీ ఇదంటో, దాని మీద సంబంధించినటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ అంతా కూడా నా సహాయంతో వాళ్ళు తయారు చేసుకున్నారు. కొన్ని వాళ్ళ ఒమిషన్స్ ఉంటే అవి నేను పూరించడం కూడా జరిగింది. వారు దాంట్లో రాసినటువంటి కొన్ని పాయింట్లు సీన్లో కానీ, వెహికల్ మీద కానీ లేకపోతే, ఇవి లేకుండా మీరు ఎలా రాశారు, అవి ఉంటేనే కదా ఎవరైనా నమ్ముతారు, దాని మీద వచ్చిన ఎంక్వైరీ ఆఫీసర్లు అని చెప్పి వాటిని కూడా పూరించడం జరిగింది. అలా నేను నాకు తోచిన, అంటే నేను అది కరెక్టే అని నమ్మాను కాబట్టి చేశాను. ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే నేను వారికి ఏమీ చేయనండి. ముందుగా నా మనస్సాక్షికి నేను చెప్పుకోవాలి. ఇవి ఇలా అది ఇప్పటికే గుర్తే నాకు. అవతల వ్యక్తులు కూడా తెలుసు, పేర్లు అవి చెప్పలేను నేను, పేర్లు వద్దులేండి. అది చేశాను. తర్వాత మీ సర్వీస్లో పోలీస్ వైపు నుంచి వెళ్తారు కాబట్టి కొన్ని కేసులు చూడగానే మీకు అర్థమైపోతుంది, ఫైల్ చూడగానే. అవును.
ఇందులో ఐఓ ఎక్కడ మిస్టేక్ చేశాడు, ఈ అవునండి. కేసులో ఖచ్చితంగా పోద్దని ఖచ్చితంగా ఆ విధంగా గుర్తున్న కేసు చెప్పగలరా? ఆ, ఐఓ పేరు చెప్పక్కర్లేదు, పేర్లు చెప్పను, కేసు చెప్తాను. చెప్ప ఒక నేరం, అది చాలా సెన్సేషనల్ కేసు. ఈవెన్ పార్లమెంట్లో కూడా దాన్ని చర్చించడం జరిగింది. 8 మంది ముద్దాయిలు కలిసి ఒక వ్యక్తి చేత ఒక నేరం చేయిస్తారు. సరే, దానికి రిపోర్టు అది ఇచ్చారు. రూల్ ఏంటంటే, ఇప్పుడు చేసిన వాళ్ళని ఎగ్జిక్యూటెంట్ అంటారు, చేయించిన వాళ్ళని ఎబటార్స్ అంటారు. అవును. తెలుసు కదా. ఇలా ఈ ఎబటార్స్ మీదే కేసు పెట్టారు ఎఫ్ఐఆర్లో కూడా. ఈ ఎగ్జిక్యూటెంట్ని పెట్టలేదు. దీన్ని పైనుంచి కింద వరకు అంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా స్క్రూటినీ చేశారు. వారు ఎవరు పట్టుకోలేదు. చివరికి ఒక ఎడిషనల్ ఎస్పీ, ఆయన నా క్లాస్మేటు, అప్పట్లో ఎడిషనల్ ఎస్పీ, నేనంటే మంచి భావం కూడా కలిగిన వ్యక్తి, ఆయన చివరిసారిగా స్క్రూటినీ చేసి చూడండి సార్, ఇది రిపోర్ట్ కరెక్ట్గానే ఉందా, ఇది చాలా సెన్సేషనల్ అవుతుంది రాష్ట్రంలోనూ అని చెప్తే, నేను ఒక గ్లాన్స్ ఇచ్చిన తర్వాతే ముందు చెప్పాను, ఇది చాలా చెత్త రిపోర్ట్ అండి అని. ఆయన కంగు తిని, ఐపీఎస్సీ ఆయన కంగు తిని, అదేంటి మీరు నా క్లాస్మేట్ ఆయన బిఎల్లో, అదేంటి చూసిన వెంటనే చెప్పేసారా అన్నాడు. అవునండి, మీరు ఎబటార్స్కి ఎగ్జిక్యూటెంట్కి తేడాయే తెలియట్లేదు మీ ఐపీఎస్ వాళ్ళందరికీ. అసలు కేసు ఎలా ఉంటుందని, ఇప్పుడు నువ్వు పలానా వాడి చేత చేయించావు అని అంటున్నప్పుడు, ఆ పలానా వాడిని పట్టుకుని కోర్టులో నిలబెట్టి వీడే వాళ్ళు చెప్తే చేసింది అని చెప్పాలి కదా. లేకపోతే పలానా ఎక్స్ గాడి చేత చేయించారండి, వీళ్ళ చేత అంత కేసు పెడుతున్నామండి అని చెప్పి, మీరు ఎఫ్ఐఆర్ స్టేజ్ నుంచి అదే పందా అయితే, వెన్ ఎగ్జిక్యూటెంట్ ఈజ్ ఆబ్సెంట్, హౌ ది కోర్ట్ కెన్ కన్విక్ట్ ది అదర్ అక్యూజ్డ్ లైక్ ఎబటార్స్? పెట్టే కదా, అది చిన్న పాయింట్ కదా. అంటే కేవలం 120B ఒకటే ప్రూవ్ అవుద్ది, అప్పుడు అది కూడా కష్టం. కష్టం. అప్పటికి ఆయనకి అర్థమైంది నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను ఏంటని. అయ్యి బాబు నిజమేనండి, ఇప్పుడు వరకు మాకు ఇది మా దృష్టికి రానేలేదు అని చెప్పి ఆ నెక్స్ట్ ఎగ్జిక్యూటెంట్ని యాడ్ చేసి కేసు నడుపుకున్నారు, ఏదో చేశారు. మొత్తం మీద ఇది అయ్యింది. ఎందుకు అంత బ్లండర్ మిస్టేక్ అంటే? అసలు వాడు లేకుండా కేసే వస్తుంది రాదు కదా. తెలియక మర్చిపోయా, పని ఒత్తిడా? లేదు, ఆ ఎగ్జిక్యూటెంట్ అనేటువంటి వాడు యూస్లెస్ ఫెలో, అడివి ఇన్ఫ్లుయెన్షియల్ ఫెలో కాదు, పొలిటీషియన్ కాదు, పెద్ద సౌండు కాదు, ఏమీ కాదు. వీళ్ళకి తెలియదు అంతే. ఇప్పుడు ప్రస్తుతం అంటే నేను ఏపీపీగా జాయిన్ అయినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి మీరు ఎంత డిటీరియేట్ అయ్యిందంటే వ్యవస్థ, ఇంతకంటే డిటీరియేట్ అవ్వటానికి వేరే బ్యాడ్ డిగ్రీస్ ఏమీ లేవండి. ఇక్కడ లాస్ట్ 0 డిగ్రీస్కి డిటీరియేట్ అయింది వ్యవస్థ. నేను ఎందుకు చెప్తున్నానంటే, వ్యవస్థని ఆ రకంగా తయారు చేసింది ఎవరంటే ఆఫీసర్సే. చట్టం ఏం చెప్తుందో దాన్ని సూటిగా, ఇంకా చెప్పాలంటే సుత్తి లేకుండా పాటిస్తే, ఎవరి డ్యూటీలు వాళ్ళు చేస్తే, మనం ఇంతకంటే ఎక్కువ ప్రోగ్రెస్ సాధించి ఉండేవాళ్ళం. మీరు కన్విక్షన్ రేట్ ఎందుకు తగ్గిపోయింది అని చెప్తున్నాను. ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వాలి అంటే చట్టంలో ఏముంటుందంటే, అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే తెలుసు కదండి. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే ఎస్హెచ్ఓ. ఈ ఎస్హెచ్ఓ అనేటువంటి వారు మారతారు, ఒక్కడే ఉండడండి. మీరు డ్యూటీ మీద వెళ్ళారు అనుకోండి, మీ సబార్డినేట్ ఎస్హెచ్ఓ అవుతాడు. మీ సబార్డినేట్ కూడా డ్యూటీలో వెళ్ళాడు అనుకోండి, అతని తర్వాత సబార్డినేట్ ఎస్హెచ్ఓ అవుతాడు. అలాగ అప్ టు నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్. ఈవెన్ సమ్టైమ్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ది పోలీస్ కానిస్టేబుల్ ఆల్సో కెన్ యాక్ట్ యాజ్ ఎస్హెచ్ఓ. ఈ ఎస్హెచ్ఓ సాటిస్ఫాక్షన్కి చట్టం చెబుతుంది. ఒక రిపోర్ట్ వస్తే దాన్ని చదివి అర్థం చేసుకుని, అది కాగ్నిజబుల్ అఫెన్సా, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సా,
మనం కట్టొచ్చా కట్టకూడదా, ముద్దాయి ఎక్కడ వారు, అసలు జ్యూరిస్టిక్షన్ ఉందా, ఇవన్నీ చూసి. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మీరు రిపోర్ట్ పట్టుకుని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వెంటనే చట్టం చెప్తున్న విధంగా మీకు ఏమి రసీదు ఇవ్వరు. ఎస్ఐ గారు వస్తారు కూర్చోండి అని మిమ్మల్ని అంటారు, మీరు కూర్చుంటారు. ఎస్ఐ గారు వచ్చిన తర్వాత సిఐ గారు వస్తారు కూర్చోండి అని అంటారు, మీరు కూర్చుంటారు. సిఐ గారు వచ్చిన తర్వాత డిఎస్పీ గారు అనుమతి తీసుకోవాలని, ఈ రిపోర్ట్కే డిఎస్పీ గారు అనుమతి తీసుకోవాలంటే అప్పుడు చూద్దామంటే అంటారు. 1 గంట అవుతుంది, మీరు 8ంటికి వస్తారు. ఈ 8 గంటల నుంచి 1 గంట వరకు ఉన్న డిలే వాళ్ళు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయరు. డిఎస్పీ గారిని అడుగో, ఇంకొకరిని అడుగో, ఈవెన్ సమ్ టైమ్స్ ఎస్పీ గారిని అడుగో, ఇలా రిపోర్ట్ వచ్చిందండి. ఇక్కడ రిపోర్ట్లోని అంశాలు ప్రాధాన్యత కంటే రిపోర్ట్ ఎవరి మీద ఉంది అనేటువంటిది ప్రాధాన్యత ఎక్కువ పెరిగిపోతుంది. అప్పుడు మీకు ఎఫ్ఐఆర్ కడతావా కట్టవా అనేటువంటిది నిర్ణయం తీసుకుని కడితే కడతారో లేకపోతే లేదు. ఇవి ఏవి చట్టంలో లేవు. దానికి సుప్రీంకోర్టు వారు కూడా అనేక పర్యాయాలు చెప్పటమే, హెచ్చరించడమే కాకుండా లలిత్ కుమార్ వర్సెస్ స్టేట్ అనే కేసులో మీరు ఏమీ మీమాంస కుదరదు, కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే ఎఫ్ఐఆర్ కట్టడమే, వేరే మార్గం లేదు అని అనేక పర్యాయాలు హెచ్చరించడమే కాకుండా దాన్ని కన్ఫర్మ్ చేసిందండి లలిత్ కుమార్ కేసులో. కొన్ని వెసులుబాట్లు కూడా ఇచ్చింది. కొన్ని కేసుల్లో అయితే మీరు కొద్దిపాటి టైం తీసుకుని ఆలోచించుకుని కట్టండి, అదర్వైజ్ మిగతా కేసుల్లో ఏ విధంగానూ మీరు మీమాంస కుదరదు, రిపోర్ట్ వస్తే కట్టడమే అని చెప్పి. ఇది ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే నేను ఎవరికో వ్యతిరేకంగా చెప్పట్లేదండి. నేను చెప్పి మీరైనా నేనైనా మనందరి కోసం ఒక చట్టం ఫ్రేమ్ చేసుకున్నాం, మనందరం కూడా పాటించవలసిందే. అవును. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఫ్రేమ్ చేసాం, ఎవరైనా పాటించవలసిందే. మన కోసం మనం ఫ్రేమ్ చేసుకున్న ట్రాఫిక్ రూల్స్ని మనమే ధిక్కరిస్తే అర్థం ఏమీ ఉండదు. అలాగే చట్టాలు కూడా చాలా కేసుల్లో అక్విటల్ అవుతుంది మీరు చెప్తున్నారు. అవును, కన్విక్షన్ గుర్తు రాదు ఉంటుంది, కానీ అక్విటల్ కేసులు చాలా ఉంటాయి అంటున్నారు. అవును, ఎందుకు అని అడుగుతున్నాను. ఎక్విటల్స్ ఎందుకు అంటే మీకు కొన్ని ఫ్యాక్టర్స్ చెప్తానండి. చాలా కేసులు అంటే ప్రస్తుత పరిస్థితిలో ఎక్విటల్స్ చాలా ఎక్కువే ఉన్నాయి. నన్ను అడిగితే ఇతర రాష్ట్రాల్లో ఉన్న రేషియో కంటే మన రాష్ట్రంలో ఉన్న ఎక్విటల్ రేషియో ఎక్కువ. 4 స్టేజ్లు ఉంటాయి, తెలుసు కదా మీకు. ప్రాసిక్యూషన్ కేసు ఫైల్ చేసిన తర్వాత కేసు రిజిస్టర్ చేసినటువంటి వ్యక్తి తప్పులు చేయకూడదు, మొదటి పాయింట్. సెకండ్ పాయింట్, దర్యాప్తు చేస్తున్న అధికారి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఐఓ అంటారు, అతను తప్పులు చేయకూడదు సాధ్యమైనంత మట్టుకు. ఇప్పుడు అతను బియాండ్ దట్ తెలియక చేయటం వేరు, తెలిసి కూడా చేయటం వేరు. ఇది అయిపోయిన తర్వాత దర్యాప్తు అధికారి కేసు క్లోజ్ చేసి కోర్టులో ఫైల్ చేసిన తర్వాత ప్రాసిక్యూషన్ పాత్ర అప్పుడు ప్రవేశపెట్టబడుతుందండి. ప్రాసిక్యూటర్ కూడా తప్పులు చేయకూడదు. ఫైనల్గా జ్యుడిషియల్ ఆఫీసర్, నిర్ణయం తీసుకునే వ్యక్తి. జ్యుడిషియల్ ఆఫీసర్ అసలు తప్పు చేయకూడదు, రైట్. నేను అనేది ఏంటంటే ఒక పూర్తి ఎడ్యుకేషన్ కానీ లా పట్ల ఎక్కువ ట్రైనింగ్ కానీ లేని వ్యక్తి ఒక ఎస్హెచ్ఓగా, ఒక ఏఎస్ఐ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ తప్పు చేస్తే దట్ మిస్టేక్ ఈజ్ నెగ్లిజిబుల్ అని అనొచ్చు. వెల్ ట్రైన్డ్ ఐఓ అతనికి ఉన్నటువంటి పని ఒత్తిడిలో తప్పు చేస్తే అది కూడా నెగ్లిజిబుల్ అనొచ్చు. కానీ అనేక ట్రైనింగ్లు ఇచ్చి ఆ సబ్జెక్టులో నిపుణత్వానికి రీచ్ అయినటువంటి ప్రాసిక్యూటర్ పైన ఎంతో ట్రైనింగ్ పొంది వచ్చినటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్ తప్పు చేస్తే అది క్షమించలాని నేరం. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అన్ని స్టేజ్ల్లోనూ తప్పులు జరుగుతున్నాయి. అంచేత ఒక స్టేజ్లో తప్పు జరిగితే నివారించుకోవచ్చు, కానీ నేను చెప్పిన 4 స్టేజ్ల్లోనూ వరుసగా తప్పులు జరిగితే ఎక్విట్లు కాక కన్విక్షన్ ఎందుకు వస్తుందండి? కరెక్ట్. ఇది ఒక ఎనాలిసిస్. రెండవ ఎనాలిసిస్, ప్రజల్లో సత్యం మీద, నిజం చెప్పాలి అనేటువంటి మీద కాన్సెప్ట్ పోయి అప్పుడే 40-50 ఏళ్ళైంది.
కోర్టుల్లో ప్రమాణం చేసి నిజం తప్ప మరేమీ చెప్పను, అబద్ధం చెప్పను అనేటువంటి ప్రమాణం చేయించడం, బోనెక్కిన తర్వాత అన్ని అబద్ధాలే చెప్పడం అనేటువంటిది రొటీన్లో మారిందండి మన ప్రజలకి. ఇతర దేశాల్లో ఇంత విరివిగా అబద్ధాలు చెప్పరు కోర్టుల్లో. పైగా ఇది కొన్ని చోట్ల ప్రోత్సాహం కూడా జరుగుతుంది ఇలా చెప్పమని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్ట్ డివైడ్ చేసింది కొన్ని నేరాలని. అంటే ఇది కాంపౌండ్ చేసుకోవచ్చు. ఈ అఫెన్స్ హార్డ్ కోర్ మర్డర్ ఉందనుకోండి, నాన్ కాంపౌండబుల్. అంటే మర్డర్ చేసి 2 లక్షలు ఇచ్చేసి రాజీ చేసుకుంటారా? తప్పు కదా. మర్డరే. దాన్ని ఏదీ కాంపెన్సేట్ చేయలేదు. ఒక జీవితాన్ని ఈ లోకం నుంచి వేరే లోకానికి మనం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏ విధమైన పరిహారం కానీ ఏది కానీ దాన్ని కాంపెన్సేట్ చేయదు. సహజంగా ఏ దేశంలో అయినా మర్డర్ ఈజ్ ది క్యాపిటల్ పనిష్మెంట్ ఉన్నటువంటి అఫెన్సే, హేనస్ క్రైమే. నాట్ ఓన్లీ ఇన్ దిస్ కంట్రీ. అలాంటి కేసుల్లో కూడా ఒకవేళ రాజీ పడితే ఇటు పోలీసు వారు కానీ అటు ప్రాసిక్యూషన్ వారు కానీ పైన కూర్చున్న న్యాయాధికారులు కానీ ఎలా చేస్తున్నారు? రిపోర్ట్ దగ్గర నుంచి నాన్ కాంపౌండబుల్ కాబట్టి మీరు ఏం చెప్తే అది రాసుకుంటామయ్యా అని చెప్పిస్తే, మన వాళ్ళు ఏం చెప్పిస్తున్నారు? పోలీసు వారు కానీ ప్రాసిక్యూషన్ వారు కానీ ఆ రిపోర్ట్ నేను ఇవ్వలేదు, నేను సంతకం ఒకటి పెట్టించుకున్నారు, పైన రాసిన మ్యాటర్ అది నేను చెప్పలేదు అని ఫిర్యాదు ఇచ్చినటువంటి వ్యక్తి చేత చెప్పించడం. వాళ్ళ తల్లిదండ్రులు చూసి ఈ నేరం గురించి జరిగినప్పటికీ కూడా నాకు తెలియదండి, పోలీసు వారు ఏం రాసుకున్నారో మాకు తెలియదు, మేము పోలీసు వారికి ఎప్పుడు ఏమీ చెప్పలేదు అని చెప్పించడం. ఇలా ఈ పరంపర 10-15 మంది విట్నెస్ల వరకు కొనసాగుతుందండి. ఓకే. అప్పుడు కేసు కొట్టేస్తారు సహజంగా. దీన్ని ఏమంటారు అంటున్నాను నేను. అంటే న్యాయ పరిభాషలో ఏమంటారో నాకైతే తెలియదు, కానీ మామూలుగా మన లౌకికంగా మాట్లాడుకుంటే ఏమంటారు? అబద్ధం ఆడటం అంటారా, నిజం మాట్లాడటం? అబద్ధం. అది అబద్ధమేనా? దాన్ని అన్ని స్థాయిల్లోనూ ప్రోత్సహిస్తున్నారా లేదా? 100%. అంచేత ఏంటంటే నేను చెప్పింది, నేను డ్యూటీలో జాయిన్ అయిన టైముల్లోకి ఇప్పటికి ట్రూత్ అనేటువంటి దాని మీద చాలా రిఫార్మ్స్ వచ్చినాయి. అసలు అప్పట్లో నిజం ఇప్పుడు అబద్ధంగాను, ఇప్పుడు నిజం అబద్ధం నిజంగాను అయిందేమో అని, అది నమ్మవలసిన పరిస్థితి ఉందేమో అని నాకు ఒక అభిప్రాయం కలుగుతుంది ఇప్పుడు ప్రస్తుత వ్యవస్థలో. ఓకే సార్, ఒక కేసులో కన్విక్షన్ రావాలంటే పోలీసు ప్రాసిక్యూషన్ రెండు కలిసి పనిచేస్తే ఎలాంటి బెనిఫిట్ ఉంటాయి? రెండు కూడా విడిపోతే ఎలాగుంటుంది? రైట్. ఇప్పుడు కన్విక్షన్ రావాలంటే మీరు అంటాం తగిన శిక్ష పడటం, అంతేనా? అంతే. తగిన శిక్ష పడాలి అంటే ప్రాసిక్యూషన్ వారు పోలీసు వారు కలిసికట్టుగా పనిచేసినంత మాత్రాన మీరు అనుకున్నది ఏమి సాధించలేరండి. ముఖ్యంగా మన జస్టిస్ సిస్టము బోనెక్కి ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఇచ్చిన వారల్ ఎవిడెన్స్ మీద ముఖ్యంగా ఓరియంటేషన్ అయి ఉంటుంది, ఆధారపడి ఉంటుందన్నమాట. ఆ వ్యక్తి నిజమే చెప్పాలి, అంతేకాకుండా క్రాస్ ఎగ్జామినేషన్కి విత్ స్టాండ్ అవ్వాలంటే ముఖ్యంగా. అంటే దాంట్లో ఒక అమాయకుడైనటువంటి రస్టిక్ విట్నెస్ నిజమే చెప్తాడు, నో డౌట్. కానీ ఆ రస్టిక్ విట్నెస్ ప్రతిభావంతుడైనటువంటి డిఫెన్స్ లాయర్ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ తట్టుకోలేకపోవచ్చు. నేచురల్లీ మీకున్న నాలెడ్జి వాడికి ఉండదు. అలాంటప్పుడు వాడు నిజం చెప్పినా కూడా క్రాస్ ఎగ్జామినేషన్ ప్రభావం వల్ల బెనిఫిట్ ఆఫ్ డౌట్కి లబ్ధి పొందొచ్చు ముద్దాయి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, నేను ఇందాక మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవరు చేయవలసిన పని, ఏ స్థాయిలో చేయవలసిన పని వారు ఆ స్థాయిలో చేసుకుంటే ఏ కేసు అయినా కన్విక్షన్ వస్తుంది.
ఇన్క్లూడింగ్ ఎవరి స్థాయి అంటే ఇక్కడ సాక్షి స్థాయి కూడా. No. ఒక సొసైటీలో బాధ్యత గల పౌరుడిగా మీరు ఏం చేయాలంటే, మీరు గనక చూస్తున్న విషయాన్ని ధైర్యంగా కోర్టులో చెప్పగలగాలి. ఇప్పుడు అన్నీ వండి వార్చి కోర్టులో సాక్షి చెప్పలేదనుకోండి, పొద్దు ఇప్పుడు ప్రాసిక్యూషను పోలీసు వారు చాలా సమర్థవంతంగా సింక్ అయ్యి కేసు ఫ్రేమ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేశారనుకోండి, ఉన్న ఏకైక విట్నెస్ లేకపోతే ఉన్న ఇద్దరు విట్నెస్లో దాన్ని సరిగ్గా కోర్టుకి ప్రజెంట్ చేయలేకపోతే ఎంతటి ఆయేషా మీరా కేసు అయినా సరే ఓడిపోక తప్పదు. సార్ మీ పోలీస్కి ఒక కన్విక్షన్ రావాలంటే, పోలీస్ చేసే పనికి రావాలంటే మీరు సపోర్ట్ కావాలి. ప్రాసిక్యూషన్ మెంబర్ కదా, మిమ్మల్ని అనట్లేదు, అవును. టోటల్ వ్యవస్థకి. అవును. ఈ వ్యవస్థకి ఉండడానికి ఆఫీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందంటారా? లేదండి. మరి ఎక్కడ కూర్చొని ఎవరితో మాట్లాడాలి మీరు? నేను రిటైర్ అయిపోయే వరకు కూడా నాకు ఛాంబరే లేదు. అయ్యో. అంటే నాకున్నటువంటి వసతులు నేనే కల్పించుకున్నాను. అంటే కోర్టు దగ్గర ఏదో ఒక వరండాలోనో మెట్లు పక్కనో ఒక స్పేస్ చూపిస్తే చుట్టూ అట్టలతో తడికిల్లా, నేను మామూలుగా ఈ బిల్డింగ్లోంచి ఆ ఆఫీసులోకి వెళ్ళి ఉద్యోగం చేయాలి. యూ ఇమాజిన్. చేశాను. ఆ అట్టలతో కట్టినటువంటి పార్టిషన్లో నా ఆఫీసు, నేను జిల్లా కోర్టు పీపీగా 1,60,000 రూపాయల శాలరీతో, రూమ్ లేదు, నా వెహికల్ నాది, నా స్టాఫ్ నా ఇంటి దగ్గర నుంచి నాకు ఏదైనా క్యారీరు టీ కాఫీ కావాలంటే ఇది. ఇక ప్రభుత్వం వారు ప్రొవైడ్ చేసినటువంటి సౌకర్యాలు ఏమిటంటే, ఒక కోర్టు కానిస్టేబుల్ లాంటిది ఒక పోలీస్ స్టేషన్ నుంచి రిప్రజెంటేషన్ రికార్డులు తీసుకురావడానికి అది వచ్చేవాడు. ఒక వెహికల్ ఇస్తారా? వెహికల్ వెహికల్ ఎప్పుడూ లేదు. మరి ఎందుకంటే ఆ వ్యవస్థ మీద ప్రభుత్వానికి నిర్లక్ష్యం? ఇప్పుడు ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ అనేటువంటిదే నేను జాబ్లోకి వచ్చిన చాలా కాలం తర్వాత ఫార్మ్ అయిందండి, ఇన్స్టిట్యూట్ అయింది. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేదు. వారు ఇప్పుడు వాటిని ప్రభుత్వం నుంచి సాధించుకుని ఇప్పుడు కొత్తగా కట్టిన కోర్టు బిల్డింగ్స్లో, అంటే ఇప్పటే కోర్టు బిల్డింగ్స్లో పీపీలకి ఏజీపీలకి, అంటే ఏజీపీ అంటే సివిల్ సైడ్కు చేసి గవర్నమెంట్ వర్క్ చేసే వాళ్ళకి రూమ్స్ ప్రొవిజన్స్ ఇప్పుడు ఇస్తున్నారు. అప్పుడు అలా అట్టలతో కట్టినటువంటి ఒక పార్టిషన్కి ఫ్యాన్ ఒకటి, అదైనా ఫ్యాన్ నేను వేసుకుంటే కరెంటు కోర్టు వారే ఇచ్చేవారు. కరెంటు బిల్ అది ఎప్పుడు నేను కట్టినట్టు లేదు. మిగతాదంతా నా రికార్డులు నేనే మోసుకోవాలి. ఒకవేళ ఇంటికి పట్టుకెళ్ళాలంటే నా కారులో పెట్టుకునే పట్టుకెళ్ళాలి. కోర్టు కానిస్టేబుల్స్ తెమ్మనమంటే, అంటే నా మీద ఉన్నటువంటి భయం వల్ల భక్తి వల్ల మన ఇంటికి కూడా తెచ్చి అప్పుడప్పుడు ఇచ్చేవారు. అది మీరు అడిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ ఏమీ ప్రొవైడ్ చేయలేదండి. ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను రిటైర్ అయిన సంవత్సరానికే ల్యాప్టాప్ లాంటిది ఏదో ఇచ్చారు. అది మళ్ళీ నేను రిటైర్ అయిన తర్వాత రిటర్న్ చేయడం జరిగింది అనుకోండి. ఆ ల్యాప్టాప్ను ఉపయోగించడం 100కి 90 మంది పీపుల్కి చేత కాదు. నిజంటే ఏ ట్రైనింగ్ లేదు కాబట్టి నేను ఎప్పుడు వాడేలేదు. నేను ఎప్పుడు మీకు ముందే చెప్పింది, నేను పుస్తకంలో రీడింగ్ చేసి నేర్చుకున్న దానికి వీటికి నేను ఎక్స్ప్లోర్ చేసి గూగుల్లో సెర్చ్ చేసి ఇలాంటివి నేను చేసి నేను వాటి మీద ఆధారపడినండి. నాకు ఇప్పటికి జర్నల్స్ ఇప్పటికీ నా అలవాటు. అప్పుడు కూడా గవర్నమెంట్ వారు జర్నల్స్ ఏమి ఇవ్వాల, నేను సొంతంగానే సంవత్సరానికి ఇన్ని వేలను ఖర్చు పెట్టి జర్నల్స్ తెప్పించుకున్నాను. అది ఇప్పటికీ కంటిన్యూ చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ కొలిది నేను చదువుకుంటున్నాను ఆ జర్నల్. ఇంకా ఈ టెక్నాలజీ ప్రభుత్వం వారు ఏమి నాకు ప్రొవైడ్ చేయలేదు. ఓకే సార్, రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? రిటైర్ అయిపోయిన తర్వాత నేను ప్రైవేట్ అడ్వకేట్గా ప్రస్తుతం కోర్టుకి వెళుతున్నానండి. నాకు ఇష్టం వచ్చిన కేసు ఉంటే వెళ్తాను, ఇష్టం లేకపోతే వెళ్ళను. పెన్షన్ వస్తుంది, గవర్నమెంట్ జాబ్ కాబట్టి. మిగతా అంటే చాలా మంది పోలీసులకి మీరు లీగల్ అడ్వైజర్గా ఉండి, నేను కాకినాడలో కూడా ఈ జిల్లాలు విభజించడానికి ముందు అఫీషియల్గానే నన్ను అపాయింట్ చేసుకున్నారండి.
తర్వాత వాళ్ళు కూడా కొంతమంది ఎస్పీలు మనకి ఏదో నామినల్గా పేమెంట్ కూడా అరేంజ్మెంట్ చేద్దాం, బడ్జెట్ రాద్దాం గవర్నమెంట్ దగ్గర నుంచి అని కూడా చెప్పడం జరిగింది. కానీ నేను 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ కంటిన్యూగా నేను లీగల్ అడ్వైజర్ టు ఎస్పీ సర్వీసెస్ అందించాను. తర్వాత నా అంతటి నేనే వాటిని విరమించాను. ఇప్పుడు అంటే అనఫిషియల్గా అయితే నన్ను చాలా జిల్లాల పోలీసు వారు సంప్రదిస్తారండి. బై ఫోను రావటం దీని కొన్ని ఇంపార్టెంట్ కేసుల్లో ఇది ఎలా చేయాలి, కోర్టులో ఫైల్ చేస్తే ఎన్ని రోజులకి ఫైల్ చేయాలి, ఇవి ప్లస్ ఏబిఎస్ కార్పస్ లాంటివి పడ్డప్పుడు చాలామంది నా స్నేహితులైనటువంటి పోలీసు వారికి కౌంటర్ అఫిడవిట్లు తయారు చేయటం అనేటువంటిది నాకు మొదటి నుంచి వాటి మీద పట్టు ఉంది కాబట్టి నా దగ్గర రాయించకుండా ఇప్పుడు ప్రస్తుతం అయితే కొత్త నీరు ప్రవేశించింది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో పాతవారు అంతా లేరు, రిటైర్ అయిపోవటాలు జరిగింది కాబట్టి కొత్తవారు చాలామందికి నేను తెలియకపోవచ్చు. ఓకే, తెలుసుకుని వస్తే వెళ్ళండి కూడా, తెలియకపోయినా నేను. ఓకే సార్. సార్ ఫైనల్గా చెప్పండి, మీ ప్రొఫెషన్లోకి రావాలనుకున్న ఆస్పిరెంట్స్కి లా ప్రొఫెషన్లోకి రైట్, మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? నేను ఇచ్చే మెసేజ్ ముందు లాంగ్వేజ్ ఒకటి ఇంప్రూవ్ చేసుకోవాలండి. అంటే లాంగ్వేజ్ అనగానే మీరు ఇంగ్లీషు అని భ్రమపడవచ్చు. ఇంగ్లీష్ అనే కాదు, కోర్టు పరిభాష అనేటువంటి ముఖ్యంగా నేర్చుకోవాలండి. మనం ఏది సబ్మిట్ చేస్తే కొంచెం అలర్ట్గా అటెంటివ్గా ఉంటుంది జడ్జికి అనేటువంటిది ముఖ్యం. ఇంగ్లీష్లో తప్పులు మాట్లాడుతున్నంత మాత్రాన నష్టం వచ్చేది ఏదీ లేదండి. ఎందుకంటే మీరు మీనింగ్ కన్వే చేస్తున్నారా లేదా అనేటువంటిది. అవును. 2, ఒక అడ్వకేట్కి కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి కానీ కావాల్సింది ఏంటంటే జ్ఞాపక శక్తి అండి. 3, ఒరేషియస్ రీడింగ్. ఈ డౌన్లోడ్ చేసుకునే పద్ధతికి స్వస్తి చెప్పి మనం పుస్తకాలు చదవటం అనేటువంటిది 1-2 సార్లు నేను చదివిన జడ్జిమెంటే చదివిన పాయింటే చదివి ఇంపార్టెంట్ ఇది మనకి ఎప్పుడైనా అవసరమే అనుకున్నవి గత 30 ఏళ్ళుగా నేను డైరీలు రాసుకుంటూనే ఉన్నాను. నా డైరీలు ఏ జూనియర్ అడ్వకేట్కైనా ఉపయోగపడవచ్చు. అనేక పాయింట్ల మీద నేను జడ్జిమెంట్లు పికప్ చేసి రాస్తాను. వివిధ రాష్ట్రాల జడ్జిమెంట్లు, సెంట్రల్ మన ఎపెక్స్ కోర్టు జడ్జిమెంట్స్, వివిధ రాష్ట్రాల హైకోర్టు జడ్జిమెంట్స్, ఇవన్నీ కూడా నేను రాసుకుంటాను. ఈ కృషి ఎప్పటికైనా మిమ్మల్ని కాపాడుతుంది. ఎందుకంటే నేను ఫోన్ కాల్ చేసిన వెంటనే పోలీసు వారికి వెంటనే నేను రిప్లై చెప్పగలుగుతున్నానంటే నా పడుకునే మంచం పక్కనే ఈ డైరీస్ అన్నీ ఎప్పుడు ఉంటాయండి. నేను వితిన్ 5 minutes నేను దానికి ఆ సెక్షను, దానికి సంబంధించిన సమాచారం, అది చేయదగ్గదా చేయకూడదా, వాళ్ళు అడిగిన ప్రశ్నకి జవాబు వెంటనే చెప్తాను. ఈ 3 కృషి చేయాలండి. కేవలం కోర్టులో కేసు చేయటం అనేటువంటిది అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే నీ సమర్థత మీదే కోర్టులు ఆధారపడ్డాయి లేదా జడ్జిమెంట్ల మీదే ఆధారపడి జడ్జిమెంట్లు ఇస్తున్నాయి అనేటువంటి వ్యవస్థకి ఎప్పుడో చెల్లిచీటి పాడేశారు. ఇప్పుడు వేరే ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి జడ్జిమెంట్లకి. మీరు చెప్తున్న కన్విక్షన్స్కి, ఎక్విటల్స్ కూడా అది కూడా వర్తిస్తుంది. అంచేత ఏంటంటే మనం జడ్జిమెంట్ చెప్పేస్తే, మనం జడ్జిమెంట్ ఫైల్ చేస్తే అది చదివి దాని మీద ఆధారపడి జడ్జిమెంట్ చెప్తారు జ్యుడిషియల్ ఆఫీసర్స్ అని అనుకోవటానికి ఏమీ లేదు. ఓకే, 3 పాయింట్లు నేర్చుకుంటూ రావాలి. దీనికి ఏంటంటే దాన్ని 3+ చేస్తే ఏంటంటే కష్టపడి సబ్జెక్ట్ విషయంలో తరువుగా ఉండాలి అని నా సజెషన్ జూనియర్ అడ్వకేట్స్కి. లా ప్రొఫెషన్కి వచ్చే వాళ్ళు మాత్రం ముందుగా కోర్టు భాష నేర్చుకోవాలి. అంతేకాకుండా నీతిగా, నిజాయితీగా, నిబద్ధగా పనిచేస్తుండాలి. ఎక్కువగా ఫోన్ల మీదే కాకుండా మీకున్న జడ్జిమెంట్ కాపీలు కానీ, కోర్టులో ఉన్న ఎక్కువ సీనియర్స్తో మాట్లాడడం, అదేవిధంగా జడ్జిమెంట్ కాపీ రిపీట్గా చదువుతుంటే మీకు జ్ఞాపక శక్తి ఉంటే ఖచ్చితంగా ఆ రోజు కాకపోయినా ఎప్పటికైనా మీకు బెనిఫిట్ ఉంటుంది అంటున్నారు గోపాలరావు గారు. ఆయన చెప్తున్నట్లుగా ఇప్పుడు ఎక్కువ జూనియర్స్ అందరూ కూడా కేవలం మొబైల్ ఫోన్కి పరిమితం అవుతున్నారు. మొబైల్ ఫోన్ కాకుండా చదవడం నేర్చుకోండి, మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దాంతోపాటు మీ దగ్గరకు వచ్చిన క్లయింట్కి న్యాయం చేసేలాగా మీరు ప్రవర్తిస్తారు, మీ వర్క్ కూడా ఆ స్టైల్ మారుతుంది అంటూ గోపాలరావు గారు చెప్తున్నారు. ఇది గోపాలరావు గారితో ఎక్స్క్లూజివ్ చెప్పారు. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుస్తా. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.